బ్రదర్ మార్నింగ్ ప్రైజ్ లాడ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ మీ వీడియోస్ చూస్తా ఉంటాను బ్రదర్. ఎక్కడి నుంచి మీరు? నేను విజయవాడ. నిన్న మొన్న ఎవరో సత్యనారాయణ ఎవరో ఫోన్ చేశారు అక్కడ హైదరాబాద్ అవునవును మొత్తం సుగుణ కరుణాకర్ సుగుణ అని చెప్పి చేస్తారు. అది కరుణాకర్ సుగుణ ప్రేరేపించి చేపిస్తున్నాడు. వాడి సభ్యుడు అది పేరు పడింది నాకు, శివశక్తికి సంబంధించిన అని పేరు పడింది. అవును అవును, అందుకని అన్నాను నేను, కరుణాకర్ తోకని నాకు తెలుసులే, చెప్పురా. అంతా మతోన్మాదులు బ్రదర్. మీరు తిట్టలేకపోతున్నారు కానీ ఆ నెంబర్లు ఏమైనా ఉంటే మాకు పెట్టండి బ్రదర్. మా టీం ఉంది, చాలా మంది అన్నారు అన్నమాట. మేము ఆడుకుంటాం వాళ్ళని. ఎందుకంటే ఒకటి బ్రదర్, ఇంకోటి మేము బాప్తిజం కూడా ఇంకా తీసుకోవాలా. అయితే మేము జీసస్ క్రైస్ట్ నమ్ముతాం. అలా అని చెప్పి ఇలాంటి వాళ్ళని వదలాలని చెప్పి ఎక్కడా లేదు. వీళ్ళకి చెప్పాల్సిన బుద్ధి అయితే చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక క్రైస్తవుడిని అలా మాట్లాడుతుంటే మా మనసు ఒప్పుకోవట్లా. వాళ్ళకి చెప్పే భాషలో మేము చెప్తాంగా. మీరు మాట్లాడలేకపోతే మాకు ఇవ్వండి నా నెంబర్, నేను చెప్తాం వాళ్ళకి సమాధానం. నేను ఒకటి ఆలోచిస్తాను బ్రదర్, ఇవ్వలేక నెంబర్ పెట్టలేక కాదు. ఏంటంటే మన వాళ్ళు యూత్ ఉంటారు, ఆవేశపరులు. వాళ్ళకి ఫోన్లు చేసి తిట్టడం, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, తడవకూడదు చేస్తారు వాళ్ళు ఫోన్. ఒకటి ఆలోచిస్తాను నేను, మనుషుల్ని మనం టార్చర్ పెట్టకూడదు ఎప్పుడైనా కానీ, మనం ఉన్మాదంగా ప్రవర్తించకూడదు వ్యక్తి మీద. అది అందరం కాదులే బ్రదర్. ఏమనుకుంటారంటే ఎవరి కాళ్ళు నేనే కదా చేసేది ఫోన్ అనుకుంటారు. వాడికి 100 ఫోన్లు 1000 ఫోన్లు వెళ్తాయి. వెళ్ళి ఇప్పుడు వాళ్ళ యూత్ ఉంటారు కదా, వాళ్ళు భయంకరంగా తిట్టడం, వాళ్ళ పాపం నిద్ర లేకుండా చేస్తారు. క్రైస్తవులుగా మనం అది చేయటం కూడా తగదు మనకు. అది కరెక్టే, అది వాస్తవమే. కానీ ఈ హిందూ దేశంలో వీళ్ళకి మరి మత పిచ్చి బాగా పెరిగిపోయింది ఈ మధ్య. బీజేపీ వచ్చిన దగ్గర నుంచి బాగా ఎక్కువైపోయింది. అవును, ఎందుకంటే వెనకాల సపోర్ట్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు వీళ్ళకి. అంతకుముందు గతంలో తినింది లేదు తాగింది లేదు కానీ వీళ్ళు మన వల్ల ఒకటి సఫర్ అవ్వకూడదు అనే ఒక ఆలోచనతోటి నేను ఆ పని చేయట్లేదు బ్రదర్. లేదా నెంబర్ పెడతాం ఎంతసేపు. మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా కానీ రక్తం ఏంటంటే మీరు దైవజనులు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. నేను మాట్లాడలేకపోతున్నా. మైస్ అన్నానే మాట తప్ప ఇంక నేను నా నోటికి మాలాంటి వాళ్ళం అయితే కానీ అసలు ఇంకోసారి ఫోన్ ఇంకోటి ఎవరికి చేయబుద్ధి కాకూడదు అనమాట. అట్లాగా అసలు కరుణాకర్ గారి నెంబర్, వాడి నెంబర్ వెళ్ళి వాడు చెంచాగాళ్ళు చెప్తారు. చెంచాగాడి ఆడి అక్కడెక్కడ దాక్కొని చేస్తా ఉంటాడు తెలుసు. అవును, అది బ్రదర్. అందుకని నేను ఎందుకు ఇవ్వట్లేదంటే, గవక్కలు మన వాళ్ళు ఆవేశపరులు ఫోన్లు చేసి తిట్టడం, వాళ్ళని తడకొకటి చేస్తుంటాడు. అలాగా చేయకపోతే ఏంటంటే బ్రదర్, ఇప్పుడు పాపం వాళ్ళు టార్చర్ అనుభవిస్తారు. మనం చేయకూడదు బ్రదర్ ఆ పని. అది అందువల్ల ఇవ్వట్లే నెంబర్. మనం సైలెంట్ గా ఉండటం వల్ల వాళ్ళకి కూడా ఏంటంటే పిచ్చింగ్ అవుతుంది. వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇలాగే ఉంటారు, ఈడు ఒకటి గొర్రె ఆధారం మనోహర్. వాళ్ళు చేస్తారు ఆ పని, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి వాళ్ళు పబ్లిక్ గా నెంబర్ పెడతారు. ప్లస్ వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఆ నెంబర్ పెట్టి, ఈ నెంబర్ ఫోన్ చేయండి, ఇది వీడెవడో మన హిందూ మతాన్ని విమర్శిస్తున్నాడు చూడండి, మన దేవుళ్ళని విమర్శిస్తున్నాడు అని చెప్పి ఒకళ్ళు ఫోన్ చేశారంటే వరుసన ఆ రోజు అంతా వాళ్ళకి టార్చరే. వాళ్ళ దగ్గర ఒక డేటా, మన వాళ్ళందరినీ టార్చర్ చేయడానికి ఒక డేటా. అవును, వాళ్ళ దానికి సబ్జెక్ట్ ఒక వింగ్ తిడటానికి. అవును, వాళ్ళు ఫాలో అవుతున్నారు. నాకు రాయలసీమలో అనుకుంటా ఒక సిస్టర్ ఫోన్ చేశారు ఈ మధ్య. వీళ్ళ టార్చర్ కి ఆమెకి పెరాలసిస్ కూడా వచ్చిందంట బ్రదర్. అయ్యో చూడండి, మరి ఆవిడ పెరాలసిస్ వచ్చి చావు బతుకుల నుంచి బయటపడిందంట. ఆమెకి భర్త లేడు, ఒకడే కొడుకు పిల్లాడంట. ఇదిగో వచ్చావు, మీ ఇంటి దగ్గరకు వచ్చావు, నిన్ను నీ కొడుకుని చంపేస్తాం, ఇదిగో నిన్ను అట చేస్తాం ఎట చేస్తాం, నువ్వు బయటకు వచ్చావంటే నిన్ను వేసేస్తాం, మేము ఎక్కడే ఉండాలి, మా వాళ్ళు రెడీగా ఉండాలి. బెదిరించడం ఏం లేదు అక్కడ, ఏముండదు, అంతా వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు, కొద్దిగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, మన వాళ్ళు వయస్సులు ఉంటారు కదా, ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలోనే ఉంటారు కానీ ఇట్లా బయట ఇలాగా ఉంటారు వీళ్ళు అని చెప్పి తెలియదు వాళ్ళకి.
అట్టాగా ఉమ్, వాళ్ళు ఉన్మాదంగా ప్రవర్తించి టార్చర్ పెట్టి మనుషుల్ని వాళ్ళు సంతోషపడుతుంటారు. అవతల వాళ్ళు ఆ, బాధపడుతుంటే అవతల వాళ్ళని హింసించి వీళ్ళు సంతోషపడుతుంటారు. ఆ నైజం అనేది ఆ మతోన్మాదులకుంటది. అవును. మనకుండదది. మనం ప్రేమిస్తాం. మనల్ని ఓ దెబ్బ కొట్టినా అవతలోడు పోనీలని క్షమిస్తాం. మన దేవుడు మరి మనకు అది మన చెప్పాడు. దేవుడు మనకది నేర్పిచ్చాడు గాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక వాక్యం అవును. సెలవించున్నాడు. హ్మ్. అందువల్ల ఆగిపోతున్నాం, వెనక్కి తగ్గుతున్నాం. అవును. వాళ్ళతో మనం తలుచుకుంటే, క్రిస్టియానిటీ తలుచుకుంటే ఈ ప్రపంచం ఎంతలా ఇది. వాళ్ళ మన ముందు ఎందుకు నిలబడతారు బ్రదర్. ఈరోజు ఉమ్. నిజం చెప్పాలంటే క్రైస్తవంలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది రౌడీ షీటర్లున్నారు. ఒకప్పుడు నరహత్యలు చేసినోళ్ళున్నారు. అయ్యో, అసలు రౌడీ పొద్దున్న లేస్తే షీటర్లు గొడవలకు అనేవాళ్ళే పోయి మనోళ్ళు. గందరగోళం చేసినోళ్ళున్నారు. వాళ్ళంతా మారిపోయి సైలెంట్‌గా ఉన్నారిప్పుడు. అసలు దేవుని ప్రేమను బట్టి, దేవుని రౌడీజం మాటలు అనేది బట్టి. మన దగ్గర నుంచి ఉన్నదే అది. అసలు ఆ! వాళ్ళకేం తెలుసు? ఈ ఈ అది. ధర్మార్గాలు తాతల ముత్తాతల దగ్గర నుంచి ఊర్లో అడ్డం తిరిగి రెడ్లకి వాళ్ళకి వీళ్ళని చంపి హ్మ్. హ్మ్. మనోళ్ళు బాగుపడి ఏదో మిషనరీల దగ్గర దేవుడిని నమ్ముకొని హ్మ్. పక్కకు వచ్చేసి వేరే ఊర్లో ఉద్యోగరీత్యా వచ్చేసి బతుకుతా ఈ రోజు మారిపోయి వాళ్ళ కుటుంబాలను మార్చుకొని హ్మ్. ఆత్మహత్య జీవితంలో ఉన్నారు. హ్మ్. వాళ్ళు చూడండి కాదు. అవును. ఆ కానీ వీళ్ళని మాత్రం ఖండించాలి బ్రదర్. ఎందుకంటే వీళ్ళని మరీ ఎక్కువైపోతుంది. ఆ హ్మ్. కేడీఆర్ అనేవాడు, ఈ అవును. గుండోడు ఒకడు, హ్మ్. ఈ బొక్కల డాక్టర్ గాడు ఒకడు, హ్మ్. ఈ కరుణాకర్ సుధనాగర్ అంటే ఈ కుష్ఠోడు అనుకో. హ్మ్. ఇట్లా ఎక్కువైపోయారు వీళ్ళు. వీళ్ళకి ఏంట్రా అంటే పైనుంచి బీజేపీ సపోర్ట్, ఆర్ఎస్ఎస్ భావజావాలు ఎక్కువ. ఆ నిజం చెప్పాలంటే బ్రదరు ఈళ్ళందరిని దేవుడు వాడుకుంటున్నాడు. ఆ దేవుడు వాడుకోబట్టే వాళ్ళ గ్రంథాల్లో ఉన్న దరిద్రం అంతా బయటకొచ్చి ఈరోజు జనాలకు బయటపడుతుంది. తెలుస్తుందంటే కారణం ఈళ్ళే. ఉమ్, ఈళ్ళు క్రిస్టియానిటీని ఏదో చేత్తన్నాం అనుకుంటున్నారు గానీ, వాళ్ళ గొయ్యి వాళ్ళు దూవుకుంటున్నారన్న సంగతి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి గూడా. ఆ అది ఏమీ లేదు. ఇల్లు బాగా బతుకుతున్నారు. హ్మ్. అందరూ కొంచెం మారుతున్నారు. జీవితాలు మారుతున్నాయి. హ్మ్. ఆ వీళ్ళకి ఎవరు ఎక్కడో హిందువులుండరు. రాబోయే కాలంలో హిందువులనేవాడు ఎవడో ఉండడు ఇండియాలో. అసలు హిందూ అనే దానికి అర్థమే తెలియదు వాళ్ళకి. అది ఓకేలే. మనం అది ఓకే. అది వాళ్ళకి క్రైస్తవులు తెలుసు. అనేవాళ్ళు బైబిల్ చదవకపోయినా మన ఇంట్లో బైబిల్ ఉండిద్ది. అవును. ప్రతి ఒక్కళ్ళ పేదోడి ఇంట్లో, కటిక పేదోడి ఇంట్లో కూడా బైబిల్ ఉండిద్ది. చదువు రానోళ్ళు గూడా సంకలో పెట్టుకొని పోతారు ఆదివారం. ఆ మనోళ్ళు. మనోళ్ళు. ఎందుకంటే గ్రంథానికి అంత భయపడతారు. హ్మ్. ఆ వాళ్ళ ఇళ్లలో ఒక్కడి దగ్గర భగవద్గీత ఉంటదేమో చెప్పమను హ్మ్. అసల. వాళ్ళ భగవద్గీత అనేది ఒక చిన్న పార్ట్ బ్రదర్. చెప్తున్నా. వాళ్ళ మత గ్రంథాలతో పోల్చుకుంటే జస్ట్ అదొక 1% మాత్రమే. అదేలే. హ్మ్. ఇప్పుడు ఒక దేవుడు ఆళ్ళకి 100 ఈ 33 కోట్ల దేవుళ్ళు 33 కోట్ల పుస్తకాలు రాసుకొని చచ్చినట్టున్నారు. హ్మ్. ఆ? ఒక పుస్తకం కూడా ఒరిజినల్ కాదు. ఇప్పుడు క్రియేట్ చేసుకుంటే ఎంతమంది దేవుళ్ళనైనా క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. 30,00,00,000 అంతేగా. కాదు 100,00,00,000 హ్మ్. ఉం. 1,00,00,000 దేవుళ్ళనైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ చేసుకోవడమేగా. అవును. ఆళ్ళు నిజంగా ఉన్నవాళ్ళు గాదు గదా! అది చదువుకున్న కొంతమంది హైందవులకి తెలుసు. వాళ్ళు హ్మ్. మారిపోయారు. వాళ్ళ అవును. బాధ అది. హ్మ్. ఎప్పుడైతే హైందవులు మారిపోతున్నారో మనం వాళ్ళని మతపరిచయం చేసి మారుస్తున్నాం అని చెప్పి వీళ్ళు హ్మ్. ఎవరు మార్చరు. అది వాళ్ళకి తెలుసు. అవును. వాళ్ళంతటా వాళ్ళు మారి వాళ్ళు ఇదవుతారు తప్ప ఎవరు మనోళ్ళు అయితే ఇంటికెళ్ళి కరపత్రం పంచుతారు తప్ప హ్మ్. అది చదివి ఏ కరపత్రం ఎవరు పంచట్లా. హ్మ్. హిందువులు పంచట్లేదా, ముస్లింలు పంచట్లేదా, వేరే వేరే బుద్ధులు, సిక్కులు, ఎవరు హ్మ్. వాళ్ళ మతాలను వాళ్ళు మేము డెమో చేసుకుంటున్నారు. హ్మ్. అదంటూ ఉందరా బాబు అని. హ్మ్. చదివేవాడు చదివితే ఇష్టం పోవడం చదవాలి, లేదంటే పక్కన పడేయాలి. మనమైనా హ్మ్. మనకి ఇష్టమైతే చదువుతాం టైం ఉంటే, లేకపోతే పక్కన పడేస్తాం. హ్మ్. అంతే కదా. హ్మ్. అలా కాకుండా వీళ్ళు చిన్న చిన్న వాటిని పట్టుకొని మన ఇట్లా ఆత్మహత్య జీవితంలో ఉన్న వాళ్ళని ఏమి అనలేరులే వీళ్ళు ఆ హ్మ్. అన్న ధీమాలో పట్టుకొని చాలా మందిని వేధిస్తున్నారు. వేధిస్తున్నారు. ఈ టీం ఏంటనేది మనం ఈ టీం కోసం ఒక టీం క్రియేట్ చేయాలి. హ్మ్. పట్టుకొని వీళ్ళని అసలు గవర్నమెంట్ లైవ్ చూపించాలి. ఇగో వీళ్ళు ఉన్మాదులు, వీళ్ళ వల్ల చట్టపరంగా ఆ చట్టపరంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి మనోళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు బ్రదర్. అదే పెద్ద మైనస్ అయింది మనకి. అదే అంటుంది. ఎందుకంటే మనోళ్ళలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. హ్మ్. మనోళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇట్లా మిషనరీలు తెచ్చుకోవడం, దాంట్లో
కొన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడన్నా వాళ్ళ రాముడి గురించి కృష్ణుడి గురించి ఒక మాట ఎవరైనా పొరపాటున ఇదిగా ఉంటే ఎక్కడెక్కడ హిందూ సంఘాలన్నీ ఏడాడలోనంతా ఏకమయ్యి వాళ్ళ మీద కేసులు పెట్టాలని కేసులు పెడుతున్నారు. ఇంకోటి అసలు మొన్న సోషల్ బిత్తిరి మీడియాలో నేను బిత్తిరి సత్య అనేటువంటి వాడు ఒక అతను బిత్రి సత్తి. భగవద్గీత గురించి ఆయన డైరెక్ట్ గా దాన్ని ఏం విమర్శించలా. ఆయన ఏదో దాన్ని జోక్గా ఏదో ఒక స్క్రిప్ట్ లో భాగంగా దాని గురించి ఏదో ఒక మాట అన్నాడు. అది కించపరిచే విధంగా కూడా లేదు అసలు. ఇక చూడు అతను ఫోన్ చేసి వార్నింగ్లు ఇచ్చి ఎక్కడెక్కడోళ్ళు ఇతను ఇలా అన్నాడు అలా అన్నాడు అని చెప్పి బాగా రియాక్ట్ అయ్యారు అందరూ. మరి పొద్దున్న లేస్తే మన యేసుక్రీస్తు గురించి మరియమ్మ తల్లి గురించి లకారాలు ఉపయోగించి భయంకరంగా దూషిస్తా ఉంటే నాకేం పట్టింది లేదు మేలకుండా ఊరుకుంటా ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు అలా ఉండటం కూడా. అవును బ్రదర్, ఎందుకంటే మన క్రైస్తవుల్లో ముందు ఇది రావాలి, అవేర్నెస్ రావాలి. వాళ్ళకి ఎందుకు వీళ్ళ మీద భయపడాలి, కేసులు మనం పెట్టడానికి కూడా ముందుకు రావాలి మనోళ్ళు. ముందుకు రావాలి. అప్పుడు భయం ఉంటది వెనకమాల. వాళ్ళకి భయం రావాలి. ఆ భయం లేకే వీళ్ళు ఏంట్రా వీళ్ళు ఏం అనలేకపోతున్నారు అని ఇంకా రెచ్చిపోతున్నారు. దానివల్ల మనోళ్ళు మనకెందుకులే అన్నట్టు మనోళ్ళు తగ్గుతున్నారు. దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే, మనం ఎవరం జడ్జి చేయడానికి అన్న వాక్యానుసారంగా కాదు కానీ జడ్జి చేయడం కాదు ఇది. ఖచ్చితంగా చట్టపరంగా వాడికి ఎలాంటి శిక్ష విధించాలో అది పడేటట్టు మనం చేస్తే ఏమైందంటే, అరే వాళ్ళ దేవుణ్ణి ఇలా అన్నందుకు కదా వాడు పలానాడు జైలుకు పోయింది భయం అనేది జరిగితే వాళ్ళకి భయం ఉంటది. భయం ఉండి వెనకమాల ఇంకొకటి ఆ విధంగా చేయకుండా ఉంటాడు. 10 మంది వస్తే 10 మందిని కొట్టడం అవసరంలా, ముందుకు ఎగురుతాడు చూడు, వాడిని కొట్టావంటే మంది ఆగిపోతారు. ఇప్పుడు అదే మనం మెదలకుండా ఉంటున్నాం. వీళ్ళు క్రైస్తవులు ఎన్నన్నా వాళ్ళు ఏం మాట్లాడలే. ఒక్క ట్రోల్ వాళ్ళు ఒక్క వీడియోకి ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారంటే అసలు సోషల్ మీడియాలో. మనోళ్ళు ఒక్కదానికైనా రిప్లై అసలు కొన్ని నాటికి మేము మాలాంటి వాళ్ళు పెడుతున్నారు. వాడు మాతో ఎక్కువ డిబేట్ ఫోన్ లో ఇదైపోతున్నాం మెసేజ్లు. వాళ్ళేంటి మనతో పెంచకుండా మనం బూతులు మాట్లాడటం, వాళ్ళు మనల్ని బూతులు పెడతాం, వాళ్ళు స్టార్ట్ చేస్తారు, మనము ఊరుకోము. అంటే మన మనసు ఒప్పుకోక తప్పట్లేక ఒక పక్కేమో మన దేవుడు మనకు అలా చెప్పలేదన్న ఫీలింగ్ ఉంది. దేవుడు స్పష్టంగా బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, మీ నోటి నుంచి పోకిరి మాటలైన బూతులైన ఇలాంటివి అన్ని కూడా సరసోక్తులైన ఏవి కూడా రాకూడదు అని ఒక నియమం ఉంది మనకు. దేవుడు ఖచ్చితంగా కరాఖండికి చెప్పాడు. అవును, కాబట్టి మనం ఏం అనలేకపోతున్నాం వాళ్ళని. లేదు మనకు రాకనా బూతులు ఎట్లా వాళ్ళని కొట్టలేకనా, అదే కదా మన జాత కదా. లేకపోతే అందుకని వాడు అన్నాడు నిన్న ఫోన్లో, నువ్వు కోళ్ళు నరుక్కునేవాడు, నువ్వు అదేంది ఇదేందని తక్కువగా మాట్లాడాడు. అదే వాడు సులకం చేస్తా మాట్లాడాడు. నేను అప్పుడు అదే అన్నా, కోళ్ళనే కాదురా తేడాలు వచ్చి నీలాంటి మతం మొదలు కూడా నరుకుతాను అని చెప్పా. అన్నారు. అట్టాగా మనకి తెలియదేం లేదు, దేన్నైనా నరుకుతాం. నరకటం ఏమన్నా, దాన్ని నరికిన వాళ్ళని దీన్ని నరకలేము, అంతేగా. లేకపోతే అసలు మనుషులనే నిలువున నరికి జైలుకు పోయి వచ్చి ఈ రోజున అంతా మార్చుకొని ఆ పాపం అంతా విడిచిపెట్టి పాస్టర్లుగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన క్రైస్తవులు. మనకు తెలియదు ఏం కాదు ఆ విద్యలన్నీ, లేకపోతే అవన్నీ మనం చేయలేం కాదు. కాదేందంటే క్రీస్తు మాటను బట్టి మనకు గీత గీసాడు కాబట్టి ఆ గీత దాటకుండా మన యువతలో ఉన్నాం అంతే. అది లేకపోతే వీళ్ళు సరిపోతారా మన దెబ్బకే? దేంట్లోనైనా సరిపోతారా వీళ్ళు? దేంట్లో సరిపోరు వాళ్ళు. అది ఆ విషయం వాళ్ళకి తెలుసు కూడా. ఈ అనకుండా మురుగుతున్నాయి కుక్కలు అంతే. అదే ఏమన్నా గానీ క్రైస్తవులు నోరేస్తారు. మనం ఏమన్నా సరే వీళ్ళు మెదలకుండా ఉంటారు. మన జోలు రారు, కేసులు పెట్టరు, మనం తిరిగి దెబ్బ కొట్టరు. కాబట్టి మనం ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు అని ఒక భరోసా వాళ్ళకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్. అవును, ఆ భరోసా మనమే ఇచ్చాం ఆ రకంగా చెప్పాలంటే. మన క్రైస్తవులు మౌనంగా ఉండటం వల్లే ఏమీ చేయకుండా. బ్రదర్, నేను ఇప్పుడు మనం సైలెంట్ గా ఉండటం వల్లే అవతల ఒక్కడికైనా అలా జరిగితే, ఒక్కడికి జరిగితే చాలు, మిగతా వాళ్ళంతా కామ్ అయిపోతారు. ఒక్కడికి జరిగిందా, అది కూడా అది లీగల్ గా జరిగితే ఇంకోసారి ఇంకొక క్రైస్తవుడి మీదకి వెళ్ళకూడదు వాళ్ళు. ఆ భయం చీరాల పక్కన ఏదో ఊర్లో ఒకడు మొత్తం మీద అట్నే క్రైస్తవ మనోళ్ళు
స్వార్థ ప్రకటనకి వెళ్ళినప్పుడు వాడు నీచంగా మాట్లాడాడు, పాంప్లెంట్ ఏదో పట్టుకొని. ఉమ్, అక్కడ చీరాల్లో ఉన్న క్రైస్తవులు కొద్దిగా వాళ్ళు ఇదిగా ఉంటారు, రెబల్‌గా ఉంటారు. ఆ ఏటపాలెం దగ్గర ఉన్నారులే. వాళ్ళు పోయి ఆడి మీద కేసు పెడితే కేసు పట్టించుకోలే వాళ్ళు పోలీసులు. ఉమ్, మొత్తం నేషనల్ హైవే మీద కూర్చున్నారొచ్చి. మనోళ్ళు. మనోళ్ళు మొత్తం కూర్చొని గందరగోళం చేస్తే అప్పుడు వాడిని పట్టుకొచ్చి రిమాండ్‌కి పంపించారు. ఉమ్, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకెవడు ఆ మధ్యలో కదిలట్ల అట్లా ఆ విధంగా. అది కారణం ఏంది? ఒకడిని తీసుకెళ్ళి లోపలేశారు. అసల గందరగోళం చేశారు క్రైస్తవులంతా ఎళ్లి. అది తిరగబడ్డారు ఇక. రెండోసారి ఎవడైనా ఆ విధంగా చేత్తాడా ఆ ఏరియాలో? భయం గదా! ఆ ప్రాంతం జోలు వెళ్ళలే కాదు. ఎవడు వాడు. అట్లా అదే నేనంటుంది. ఆ విధంగా ఒకడికి గాని బుద్ధి చెప్పగలిగితే మనం, అన్ని నెక్స్ట్ ప్రాంతాల్లో తిరగాల. ఎనమాలోడు ఆ ప్రాంతాల్లో ఉన్నవాడు ఎవడు గూడా ఆ ధైర్యం చేయడు ఇంక. ఎందుకంటే అందరికి పెళ్ళాం, పిల్లలుంటారు, కుటుంబం ఉంటది. ఉమ్, జైలుకి పోయొచ్చాడురా అంటే అదొక నామర్ది ఉంటది. తప్పు చేసి జైలుకి పోయాడురా అంటే. ఉమ్, ఇయన్నీ ఆలోచిస్తారు గాబట్టి, మనం చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది తప్పేం గాదు. వాక్యానికి వ్యతిరేకం ఏం గాదు. మతోన్మాదుల మీద. అవును, హ్మ్. చట్టపరంగానే తీసుకోవాలి. కానీ హ్మ్. వీళ్ళు మధ్యలో వాళ్ళు రావట్లేదు కదా. వాడేంటంటే వాడు కూడా ఇలాంటి వాళ్ళని వాడుకుంటున్నారు. ఈ ఈ బ్యాచ్ ని వాడుతున్నారు. హ్మ్. మీరు అడగండి, మేము ఉన్నాం వెనక అన్నట్టు. హ్మ్. వాళ్ళకి ఫుల్ డైరెక్ట్ సపోర్ట్ గా ఉంటది కదా! స్క్రిప్ట్ లోకి వెళ్ళాడు. వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటది. ఇప్పుడు ఎవడి మీదైనా కేసయిందంటే, స్వచ్ఛందంగా వాడి తరపునెళ్లి వాదిచ్చి, ఆ మతోన్మాదులకు ప్రొటెక్షన్‌గా ఉండేటటువంటి ఒక వింగ్ ఉంది వాళ్ళకి. ఆ ఇప్పుడు డబ్బులు గిబ్బులు గూడా ఈడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ బూతులు తిట్టేవాడు, లేతే ఈ క్రైస్తవ్యాన్ని దూషించేవాడు ఎవడు గూడా రూపాయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆడికి వెనకాల. వాడి తరపున అన్ని రకాలుగాను ఫుల్ సపోర్ట్‌గా, లీగల్‌గా గాని అన్ని రకాల సపోర్ట్‌గా ఉండటానికి ఒక వింగ్ ఉంది వాళ్ళకి. అవును, వాళ్ళు ఏర్పాటు జేసి పెట్టుకున్నారు. ఉన్నారా లలిత్ ఆ! కుమార్ అనేవాడు. ఈ వాడికి గూడా వాడికుందని గాదు. వాళ్ళేమంత ఈ కరుణాకర్ గాడు, లలిత్ అనేటువంటి వాళ్ళు ఈళ్ళేం పెద్ద పుడింగిలేం గాదు. మన ఈళ్ళు గూడా పెయిడ్ ఆర్టిస్ట్‌లే అక్కడ. ఆ, ఈళ్ళంతా పెయిడ్ ఆర్టిస్ట్‌లు. ఈళ్ళని ఆడిచ్చేటటువంటి వాళ్ళు వేరే ఉన్నారు. అది అసలోళ్ళు బయటికి రారు. 'చిన్నజీఆర్' దగ్గర నుంచి ఉంటది ఈళ్ళకి సపోర్టు. ఉమ్, 'రాజా సింగ్' అని, తర్వాత ఇంకొకళ్ళున్నారు 'బండి సంజయ్' అని, కిషన్ బీజేపీ రెడ్డి అని, ఇలాంటి పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ ఫుల్లుగా ఉంటది ఈళ్ళకి. చేయండిరా మేము ఉన్నాం వెనక. వాళ్ళందరి దగ్గర బోలెడు ఎంతమంది అడ్వకేట్స్ ఉంటారు. ఉమ్, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ వాళ్ళంతా. వీళ్ళ మీద ఏదైనా కేసులు పడినా గాని వాళ్ళని మళ్ళీ బయటికి తీసుకొని రావటం, డబ్బులు ఖర్చు పెట్టడం. లీగల్ గా మేము ఉన్నాంలే మీకు ఎందుకు అట్టాగా అట్టా జరుగుతా ఉంది. ఆ, మొత్తం. ఇప్పుడు మన క్రైస్తవుడికి ఎవడికైనా ఒక ఇబ్బందయ్యి వాడిని వాడికి అన్యాయంగా అరెస్ట్ చేపిచ్చి లోపలికి పంపిస్తే, ఆడి కుటుంబం తప్ప ఆడి తరపున ఎవరు రాట్లా. వచ్చి నిలబడట్ల. అదే వచ్చింది మన వాళ్ళకి. క్రైస్తవుల్లో అది కొరవడింది. ఉమ్, యూనిటీ అనేది లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం. ఉమ్, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడానికైతే రెడీగా ఉంటారు మనోళ్ళు. అవును. ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు పోయి ఇదిగా సపోర్ట్‌గా ఉండటం గాని, వాళ్ళకేదైనా ఇది చేయటం గాని ఏముండదు. ఆ తిరుగు మనకే వాళ్ళకే వ్యత్యాసం అదనమాట. అందువల్లే వాళ్ళకి కూడా మనం ఇదిగా ఉన్నాం, హ్మ్. తక్కువగా. వాళ్ళకి లోకువ అయిపోయాం మనం ఈరోజు. లోకు అయిపోయాం. హ్మ్. అందుకనే వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. హ్మ్. ఏదైనా లీగల్ గా వెళ్లాల్సిందే. ఏదో ఒక రోజు జరిగిద్ది వాళ్ళకి. అవును. ఖచ్చితంగా సరే జరగాలి. బ్రదర్. మరి అందుకే నేనైతే నంబర్ ఇవ్వకపోవడానికి ముఖ్యమైన కారణం అయితే అదే. మన వలన ఒకడు టార్చర్ అనుభవించకూడదు. మన వల్ల ఒకడు ఇబ్బంది పడకూడదనే ఒక ఆలోచనతోనే. అది అదే గూడా మీకు ఏ అది గూడా రోజైనా దేవుడు మనకు చెప్పినటువంటి మాటను అనుసరించే నేను ఆ పని జేయట్లా. అదేలే. లేకపోతే ఎంతసేపు వీటి సంగతేందో చూడండిరా అని జెప్పి మనోళ్ళకి జెప్పి ఒక నంబర్ గ్రూప్‌లో పడేసానంటే వాళ్ళు నిద్రపోనీయరు. అంతేగా. వాడు ఆడికి నిద్రపోనీయరు మనోళ్ళు. ఆడికి నాకు తెలుసు ఆ టార్చర్ ఏంటో సంగతి. మనం చూపిస్తాం. ఆ! ఆ అందుకే ఫోన్ చేసి కామెంట్‌లో గూడా అడుగుతుంటారు. నా పర్సనల్‌గా గూడా వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడతారు. అన్నా వాడి నంబర్ నాకు పెట్టండి. అన్నా వాడి నంబర్ నాకు పెట్టండి. మేము జూసుకుంటాం అని. అంటే దానివల్ల ఏందంటే ఈళ్ళు నోరు చెడగొట్టుకున్నట్టయిద్ది మనోళ్ళు గూడా. ఆత్మీయంగా ఇబ్బంది పడతారు. తర్వాత అవతలోడిని గూడా ఇబ్బంది పెట్టినట్టుంటది. వాడికి అదే పని ఫోన్‌లొచ్చి మెంటల్‌గా వాడు టార్చర్ అనుభవించాడనుకో, పాపం వాడు సఫర్ అవుతాడు గదా! ఆ, అది వాడికి తెలీదు. వాడు ఏంటో వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్నాడు వాళ్ళు. అవునవును. వాడు నిమిత్ మాత్రుడే. కాకపోతే హ్మ్. వాడు అలాంటి వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు. అవును. మనోళ్ళు కొన్ని తెలుసుకోవాలి. వాళ్ళు ఏంటంటే మనం హ్మ్. పడతానికి మనం అదే. ఉండకూడదురా బాబు అని. హ్మ్. అది. అదే. సరే బ్రదర్.
థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేయండి మా గురించి. సరే బ్రదర్. సరే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.